మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం, గాంజా నిర్మూలన కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన అన్ని 22 పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, కాలేజ్లో, స్కూల్లో రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ప్రతి కాలేజ్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళపైన యాక్షన్ చేస్తున్నారు. నార్మల్ లెవెల్లో ఉంటే, ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మన సైడ్ నుంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. ఇప్పటివరకు మన నాగర్ కర్నూలు డిస్టిక్ అది రీసెంట్గా మేము 4-5 కేసెస్ కూడా బుక్ చేశాము. సో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. అది నేను కూడా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ గాంజా సంబంధి, డ్రగ్స్ సంబంధి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ గాంజా గురించి, ఈ మన అన్ని డ్రగ్స్ పదార్థాల గురించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సాయం చేస్తున్నారు. మన సైడ్ నుంచి ఒక కౌన్సిలింగ్ డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ డిస్టిక్ నాగర్ కర్నూలు హాస్పిటల్లో ఏర్పాటు జరిగింది. అది మేము రీసెంట్గా 26లో ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేశాము. సో ఈ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, తర్వాత ఏదైనా దొరికితే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ చేయడం, ఈ అన్ని చోట్ల మన డ్రగ్స్ అగేన్స్ట్ వార్ జరుగుతుంది. అది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రీసెంట్గా 2 సాంగ్స్ కూడా మేము అవేర్నెస్ కోసం రిలీజ్ చేశాము. అది కూడా అందరికీ సర్క్యులేట్ చేశాము. సో పబ్లిక్కి మరీ ఒకసారి రిక్వెస్ట్, అది ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ డ్రగ్స్ గురించి మీరు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. మన సైడ్ నుంచి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ మోసాల గురించి తర్వాత సెకండ్ మేజర్ ఇష్యూ సైబర్ క్రైమ్స్. రెగ్యులర్గా మన డిస్టిక్లో ఈ సైబర్ క్రైమ్స్ కేసెస్ రిజిస్టర్ అవుతుంది. ఇది పాత ట్రెడిషనల్ సైబర్ క్రైమ్, ఓటీపీ ఫ్రాడ్ వగేరా తగ్గింది. బట్ కొత్త బిజినెస్ ఫ్రాడ్, తర్వాత టాస్క్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్, డిజిటల్ అరెస్ట్, ఈ టైప్లో కూడా కొత్త టైప్లో సైబర్ క్రైమ్స్ ఇప్పుడు అవుతుంది. నోట్ బ్లాక్ మెయిలింగ్, తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్స్, ఈ టైప్లో అన్ని సైబర్ క్రైమ్ మన దగ్గరికి రిజిస్టర్ అవుతుంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం, తర్వాత మెసేజ్ త్రూ, స్టేటస్ త్రూ, పాంప్లెట్ త్రూ రెగ్యులర్గా మన అందరు ప్రజలకి మన సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఒక టోల్ ఫ్రీ నంబర్ 19